హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్లో ఫస్ట్ వీక్ నామినేషన్ లిస్ట్ అయితే వచ్చింది. మొత్తం 9 మంది నామినేట్ అయ్యారు. ఇందులో 8 మంది సెలబ్రిటీస్ అన్నమాట. అంటే టెన్నెట్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళు 8 మంది నామినేట్ అయ్యారు. కామనర్స్లలో ఒక డీమాన్ పవన్ ఒక్కడే నామినేట్ అయ్యారు. ప్రాసెస్ వచ్చి ఫస్ట్ నిన్న నైట్ ఏమో కామనర్స్ అందరూ కలిసి ఒకళ్ళని నామినేట్ చేయాలా, వాళ్ళందరూ నిర్ణయించుకొని సంజన గారిని నామినేట్ చేశారు. ఆ ప్రోమో కూడా మనకు వచ్చింది. అయితే ఈ రోజు వచ్చి హ్యామర్ పట్టుకుంటేదన్నమాట. టెన్నిస్లో ఉండే సెలబ్రిటీలందరూ ఉరికీత వచ్చి ఎవరైతే ఫస్ట్ హ్యామర్ పట్టుకుంటారో వాళ్ళు ఒకరిని నామినేట్ చేయాలన్నమాట. అది కూడా వాళ్ళలో వాళ్ళే నామినేట్ చేసుకోవాలి, సెలబ్రిటీస్లలోనే నామినేట్ చేసుకోవాలి. అలాగా అందరూ వచ్చి హ్యామర్ పట్టుకొని ఒక్కొక్కరిని నామినేట్ చేశారు. అది ఎవరెవరు అనేది అయితే ఇంకా డీటెయిల్స్ రాలే, వచ్చినాక ఫుల్ బ్లాక్ చేసి చెప్తాను. అయితే అలా నామినేట్ చేసుకునే ప్రాసెస్లో రీతు వర్మ గారు కింద పడి దెబ్బలు తగలడం వల్ల కాసేపు నామినేషన్ ప్రాసెస్ని ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ మొదలెట్టారు. టోటల్ నామినేషన్ వచ్చేసి లిస్టు 9 మంది. 9 మందిలలో ఫస్ట్ వచ్చేసి ఇమాన్యుయల్, అలాగే సెకండ్ తనూజ గారు, తర్వాత శ్వేత వర్మ గారు, అలాగే సుమన్ శెట్టి, రాము రోతడ్ అండ్ రీతు చౌదరి, ఫోల్రాన్ సానియా, అదే చెనకేశ్వర రెడ్డి మూవీలో అయితే హీరోయిన్గా చేసిన తాను, తర్వాత సంజన గారు. వీళ్ళు 8 మంది అన్నమాట. భరణి గారు తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్లోకి అయితే వచ్చారు. ఒకవేళ భరణి గారు వచ్చారో లేదో తెలియదు. కొంతమంది ఏమన్నారంటే భరణి గారు కూడా నామినేట్ అయ్యారని, కానీ ప్రజెంట్ అయితే వీళ్ళే వచ్చారు. తర్వాత వీళ్ళు సెలబ్రిటీస్ అందరూ నిర్ణయించుకొని ఒక కామనర్ని నామినేట్ చేయాలా. వీళ్ళందరూ నిర్ణయించుకొని డిమాండ్ పవన్ అయితే నామినేట్ చేశారన్నమాట. అలాగా టోటల్గా 9 మెంబర్స్ అయితే నామినేషన్ లిస్ట్లోకి వచ్చారు. నాకు తెలిసి వీళ్ళల్లో మెయిన్ డేంజర్ ఉండేది సుమన్ శెట్టి గారికి. అసలు ఆయన ఒక్క పర్ఫార్మెన్స్ కానీ ఒక్క మాట్లాడడం కానీ ఏమీ చేయట్లేదు. నిన్న నైట్ లైవ్లో కూడా వీళ్ళు ప్రియా గారు అలాగే శ్రీజ గారు వచ్చి, సార్ మీరు ఏమైనా మాట్లాడండి, మీరు మాతో కన్వర్జేషన్ చేయండి, మీరు అసలు ఏం చేయట్లేదు, మేము మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నామన్నా కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నాడు. అలాగే ఇమాన్యుయల్ కూడా అన్నాడు అన్నమాట. ఆయన అలాగే ఉంటాడు, నేనే పోయి కదిలిస్తే కానీ మాట్లాడు అని అంటే కూడా ఆయన ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. నాకు తెలిసి మ్యాక్సిమం ఫస్ట్ వీక్ అయితే సుమన్ శెట్టికి డేంజర్ అయితే ఉంది. చూడాల నామినేషన్ ప్రాసెస్లో ఉన్న మాట్లాడతాడేమో అని. చాలామందికి మధ్య గొడవలు కూడా అయినాయంట. అవి ఫుల్ డీటెయిల్స్ తర్వాత చెప్తా. ఇంతవరకైతే నామినేషన్ లిస్టు ఈ 9 మంది నామినేషన్లో ఉన్నారు. వీళ్ళల్లో మీకు ఎవరు ఫేవరెట్ అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీళ్ళల్లో మీరు ఎవరికి ఓటేస్తారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.